అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పగ్గాలు అందజేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వార్త. కేటీఆర్ కు కీలకమైనటువంటి పదవి కేసీఆర్ ఇవ్వబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి కీలకమైనటువంటి పదవి అంటే ఏంది? ఆల్రెడీ కేటీఆర్ సెకండ్ పోస్ట్ లో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే పెద్ద పోస్ట్ ఉందా? మరి ఆ పోస్ట్ ఏంది? కేసీఆర్ దాదాపు 2-3 నెలల్లో కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వబోతున్నట్టుగా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ కు దగ్గర 72 సంవత్సరాలు. సో కేసీఆర్ ఫుల్ టైం పాలిటిక్స్ కి కొంత దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ గా పార్టీ పగ్గాలన్నీ కూడా కేటీఆర్ చేతిలో పెట్టబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు కేసీఆర్ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తి, ట్రబుల్ షూటర్ లెక్క హరీష్ రావు ఉన్నాడు. మరి ప్రెసిడెంట్ పోస్ట్ కేటీఆర్కి ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే మాక్సిమం హరీష్ రావుకి ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. సో కేటీఆర్ 2028లో ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండకపోవచ్చు, కేటీఆర్ కొత్త ముఖ్యమంత్రి ఉండొచ్చు అనేది రకరకాలుగా వినబడుతున్నటువంటి వార్తలు, చర్చలు. సో ఇదే నిజమయ్యేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు కంప్లీట్ గా కేసీఆర్ కొంత రాజకీయాలకు దూరం అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కేటీఆర్ ని ముందు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎప్పుడైతే కేసీఆర్ అవసరం వస్తుందో అప్పుడు మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మిగతా అన్ని అంశాలలో కేటీఆర్ నే ముందడుగేసి మరి కేటీఆర్ తోనే కంప్లీట్ పార్టీ అంతా కేసీఆర్ నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ అన్ని ఆల్ పగ్గాలన్నీ కూడా కేటీఆర్కే ఇవ్వబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో కేటీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కీలకమైనటువంటి లీడర్. ఇన్ని రోజులేమో కేసీఆర్ కీలకమైనటువంటి పాత్ర పోషించిండు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు కేసీఆర్ తప్పుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ ప్లేస్ లోకి ఇప్పుడు కేటీఆర్ రాబోతా ఉన్నాడు. మరి కేసీఆర్ కి సంబంధించినటువంటి పాత్ర ఏంది అంటే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కేసీఆరే ఉంటాడు. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది. అంటే పార్టీ ఓనర్ మొత్తం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఎట్లా, వ్యవహారాలు ఎట్లా, ఏం కథ, ఎట్లా నడపాలి, ఏం చేయాలనేది మొత్తం కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపిస్తాడు. కేటీఆర్ కంప్లీట్ గా నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే నా స్థాయి కేసీఆర్ స్థాయి, కేసీఆర్ లెక్క నేను కూడా ముఖ్యమంత్రి అయినా అని చెప్పి రేవంత్ అన్న ఎప్పుడు కూడా కేసీఆర్ తో పోల్చుకుంటాడు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. ఏమని? నా స్థాయి కాదు నువ్వు, కేటీఆర్ స్థాయి నువ్వు, రేపు ఫ్యూచర్లో కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు, నువ్వు కేటీఆర్ స్థాయి, కేటీఆర్ తోని పోటీ పడు, నాతోటి కాదు అని చెప్పి కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిండు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రెసిడెంట్, ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్ష పార్టీ కీలకమైనటువంటి నేత ఇప్పుడు కేటీఆర్ లెక్క కనబడుతున్నది. ఇప్పుడు కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలన్నీ కూడా కేసీఆర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు. బీఆర్ఎస్ అంటే మనకు వినబడేటటువంటి ఫస్ట్ పేరు కేసీఆర్. తెలంగాణ అనేటటువంటి ఒక మాట వింటేనే మనకు వినబడేటటువంటి పేరు కేసీఆర్. తెలంగాణ అంటే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్, ఉద్యమం అంటే కేసీఆర్, తెలంగాణ సాధించిన వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్. ఇంత కీలకమైనటువంటి పేరు ఉంటుంది కేసీఆర్ కు, అంత కీలకమైనటువంటి పాత్ర కేసీఆర్ పోషించింది. మరి కేటీఆర్ ను ముఖ్యమంత్రి అనాలంటే కొంతమంది అంటారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతారు. కేటీఆర్కి ఎట్లిస్తారు ముఖ్యమంత్రి, అట్లెట్లుంటుంది, మరి చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు కదా, అట్లా కూడా పంచాయతీలు ఉండొచ్చు. కానీ కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ ఒక ప్రాపర్ వేలో ముందుకు పోతున్నాడు. ప్రాపర్ వేలో అదేందనేది కొంత డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్ గా టాపిక్ లో పోతే కేటీఆర్ కు కేసీఆర్ కీలకమైనటువంటి పోస్టు. అదేం పోస్ట్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పోస్ట్. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇప్పుడు కేటీఆర్ చేతిలోనే నడుస్తుంది.
కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం నడుస్తుంది. కేటీఆర్ పైన బాస్ కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా కేటీఆర్ నడవాలి, కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆ పాత్రను కొనసాగించవచ్చు. కానీ రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంది, ప్రెసిడెంట్ ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్కి ముఖ్యమంత్రి పదవిచ్చుడేంది అని చెప్పి ఏమన్నా పంచాయతీలు కాగల అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పోస్టు కేటీఆర్కి అప్పచెప్పేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సీఎం అంటే ఫస్ట్ మనకు వినబడేటటువంటి పేరు కేసీఆర్. తర్వాత సీఎం, నెక్స్ట్ సీఎం ఎవరు అంటే మాక్సిమం కేటీఆర్ పేరు వినబడుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది చాలా మంది కేసీఆర్నే 100% కేసీఆర్ కావాలంటారు. కేటీఆర్ అంటే మా కేటీఆర్ వద్దు వద్దు అని చెప్పి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటప్పుడు కేటీఆర్ ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ అంటే నలుమూలలో తెలుసు, ముసలోళ్ళకు తెలుసు. దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తులకు ఇంట్లో ఏదో ఒక పథకం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుండి. పథకాలు వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, ఈవెందో 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడికి కూడా కేసీఆర్ అంటే ఎవరో తెలుసు. కాబట్టి కేసీఆర్ పరిచయం అవసరం లేదు, కానీ కేటీఆర్ పరిచయం చేసుకోవాలి. కాబట్టి కేటీఆర్ పరిచయం చేసుకొని కేటీఆర్ ప్రూవ్ చేసుకోవాలంటే కేటీఆర్కు కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి టాస్కులు పెట్టింది. ఆ టాస్కులు ఏంటంట అంటే, ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం సంబంధించినటువంటి క్యాండిడేట్. మరి సీఎం క్యాండిడేట్ అని చెప్పి కేటీఆర్ ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో కేటీఆర్ను కేసీఆర్ పాదయాత్ర చేయమని చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. పాదయాత్ర చేస్తే ఏమవుతుందంటే కేటీఆర్ గ్రామంలో ఉన్నటువంటి జనాలకు పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది జనాలకు తెలియదు కదా కేటీఆర్, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కేసీఆర్ అంటే అందరికి తెలుసు. మళ్ళా కేటీఆర్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కేసీఆర్ మాత్రం అందరికి తెలుసు. అప్పుడు కేటీఆర్ ఏం చేయాలి, గ్రామాలకు పోయి నేను కేసీఆర్ కొడుకును, నా పేరు కేటీఆర్ అని చెప్పి పరిచయాలు చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది తెలిస్తే కొంతమందికి తెలియదండి. చాలా మంది తెలియాలని రూల్ లేదు కదా. ఇప్పుడు చాలా మంది రైతులకు కేటీఆర్ ఎవరో తెలియదు. వాళ్ళకి కొంతమంది ఫోన్లు ఒత్తొత్తది, కొంతమంది ఫోన్లు ఒత్తరాదు. కేసీఆర్నే చూస్తారు తప్ప కేటీఆర్ అంత పర్టికులర్గా చూడరు. కేటీఆర్ ఏంటంటే ఓ పార్టీ లీడర్ అన్నట్టే చూస్తారు తప్ప ఆయన కీలకమైనటువంటి పాత్ర అని చెప్పి కొంత చదువుకున్నటువంటి వ్యక్తులకో లేకపోతే రాజకీయాలు ఎక్కువ ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులకో తెలుసు. కానీ కేసీఆర్ అందరూ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. సో కేటీఆర్ ఇప్పుడు గ్రామాలలో పోయి నేను కేసీఆర్ కొడుకుని అని చెప్పి పరిచయం చేసుకొని సమస్యలు తెలుసుకొని పాదయాత్ర చేస్తే ఏమవుతుందంటే గ్రామాలలో కేటీఆర్ పేరు బాగా వస్తుంది. అంటే కేటీఆర్ పేరు బాగా మారుమవుతుంది. అరే కేటీఆర్ అనే పేరు కేసీఆర్, అప్పుడు కేసీఆర్ వాళ్ళ కొడుకు అని మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడుకోవాలి, ఒక ఊపు రావాలి పేరు. ఒక ఊపు వస్తేనే తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం నియోజకవర్గాలలో తర్వాత జిల్లాలలో పాదయాత్ర చేయడానికి కేటీఆర్ రెడీ అవుతున్నాడు. అంటే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ప్రచారం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేస్తే, కేటీఆర్ ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇది కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అని చెప్పడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేటీఆర్ ఇప్పుడు పాదయాత్ర చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి, బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ చెప్పిండట, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఇక నేను సభలకు మాత్రమే అటెండ్ అవుతా, భారీ బహిరంగ సభలకు మాత్రమే వస్తా, నువ్వు పాదయాత్ర చెయ్యి. పాదయాత్రలో కంప్లీట్గా జిల్లాలన్నీ తిరుగు, నియోజకవర్గాలు తిరుగు, మండలాలు తిరుగు, గ్రామాలు తిరుగు, ప్రతి గ్రామానికి ఓ. హరీష్ రావుకి ఒక టాస్క్ అప్ చెప్పారు. మళ్ళా హరీష్ రావుకి ఏంది, వాహన యాత్ర అంటే వెహికల్ యాత్ర. వెహికల్స్లో పోయి హరీష్ రావు అందరితో మాట్లాడాలి, కలవాలి, డిస్కస్ చేయాలి. బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జనాలకు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిరు, ఏమేమి ఇచ్చిరు, ఏం కథ అనేది మొత్తం చెప్పండి అని చెప్పి ఓ వైపు కేసీఆర్ హరీష్ రావు కూడా టాస్క్ అప్ చెప్పిండు. ఇప్పుడు కేటీఆర్ దాదాపు మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే ఆగస్టులో ఆయన పాదయాత్ర జరగబోతున్నట్టు ఒక చర్చ. ఆగస్టులోనే స్టార్ట్ చేస్తారు అనేది ఒక కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే కేవలం ఇంకా 2.5 సంవత్సరాల టైం మాత్రమే ఉన్నది. ఆల్రెడీ 2026, 27, 28 ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నది. కాబట్టి ఈ 2 సంవత్సరాలలో కేటీఆర్ ఇప్పుడు పాదయాత్ర చేస్తేనే వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే దాదాపు మేము ఆ రోజు ఖమ్మము, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాలే మేము పాదయాత్ర చేసినప్పుడు దాదాపు ఎంత కాదన్నా కూడా మాకు 1700 నుండి 1800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఇంకెక్కువనే. దాదాపు ఈ పాదయాత్ర చేస్తే ఇవే మాకు దాదాపు 2 నెలలు పట్టింది, 2-3 నెలలు పట్టింది. ఇట్లా మేము సుమారు 6 నెలలు పాదయాత్ర చేసినాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటే ముందు, మేము మల్లన్న ఉన్నప్పుడు. కాబట్టి జిల్లా మొత్తం, నియోజకవర్గాలన్నీ, తెలంగాణ మొత్తం చుట్టుముట్టాలంటే దాదాపు సంవత్సరాలే పడుతుంది.
కాబట్టి కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రకు రెడీ అవుతున్నాడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు కేటీఆర్ నియోజకవర్గాల్లో పోతే ఏంటంటే ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పి తెలుస్తుంది కదా, ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి హోదా ఉన్న వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది కదా, అందుకు కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రలు అవన్నీ చేస్తున్నాడు. తర్వాత కేసీఆర్ కూడా భారీ బహిరంగ సభలలో కేటీఆర్ను హైప్ చేయడానికి కేటీఆర్ సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికైతే కేటీఆర్కు సీఎం పదవి దక్కబోతున్నది. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొత్త సీఎం కేటీఆర్కు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు అందజేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వార్త. కేటీఆర్కు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పోస్ట్ రాబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి కేటీఆర్ నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం. ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కేటీఆర్ చేతిలోనే ఉంటుంది. కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా. తర్వాత హరీష్ రావు కీలకమైనటువంటి పాత్రనే ఉంటుంది. హరీష్ రావు మొత్తం కూడా చూసుకుంటాడు వ్యవహారాలన్నీ కూడా. సో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా కలిసి పనిచేసేటటువంటి అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఎక్కడ కూడా పంచాయతీలు లేవు, పంచాయతీలు కూడా ఎక్కడ అయితే లేవు వాళ్ళకి. మరి కేసీఆర్ మాత్రం హరీష్ రావుకి ఏం చెప్పాలో అది చెప్తున్నాడు, కేటీఆర్కి ఏం చెప్పాలో అది చెప్తున్నాడు. కానీ కేటీఆర్కు మాత్రం పార్టీ పగ్గాలన్నీ అందజేస్తున్నారట. కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఇవ్వబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే కేటీఆర్ రాజకీయాల నుండి ఏం తప్పుకోడు, కేసీఆర్ మొత్తం రాజకీయాల నుండి దూరమేం కాడు. కేటీఆర్కి ఎప్పుడెప్పుడు హెల్ప్ కావాలనో, బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడెప్పుడు హెల్ప్ కావాలో అప్పుడు కేసీఆర్ బయటకు వస్తాడు, మాట్లాడతాడు. కేసీఆర్ చరిస్మా అట్లనే ఉంటుంది. ఆయన బయటకు వచ్చినా రాకపోయినా ఆయన చరిస్మా, కేసీఆర్కి సంబంధించినటువంటి హవా, కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ క్రేజ్ అట్లనే ఉంటుంది, తగ్గదు. కేసీఆర్ క్రేజ్ ఎక్కడ తగ్గదు. ఆయన 10 సంవత్సరాలు ఇంకా ఇంటికాడు ఉన్నా కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన క్రేజ్ అట్లనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి లీడర్ కదా మరి. కాబట్టి కేసీఆర్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఆయన చూసుకుంటాడు. పార్టీ వ్యవహారాలు, తర్వాత ఎట్లా అధికారంలోకి రావాలి, ఏం చేయాలి, జనాలకు ఎట్లా న్యాయం జరగాలి, జనాలకు ఏ పథకాలు ఇవ్వాలి, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు అనేది ఒక పెద్ద చర్చ. కానీ కేటీఆర్ని ముందర పెట్టి ఇప్పుడు నడిపించే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు చూడు, ప్రెస్ మీట్లు, తర్వాత భారీ బహిరంగ సభలు, మీటింగ్లు, అన్నిటికీ కేటీఆర్ఏ ముందున్నాడు. కేటీఆర్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో కూడా కేటీఆర్ఏ తిరుగుతున్నాడు. తర్వాత మొన్న సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూడా కేటీఆర్ఏ తిరిగిండు. సో ఇవన్నీ కూడా కేటీఆర్ కీలక పాత్ర పోషించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి కేటీఆర్కు సీఎం పోస్ట్ ఇవ్వబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాం ఏం జరగబోతుంది. రేవంత్ రెడ్డి కొంత షాక్ అన్నట్టు. ఇప్పుడు రేవంత్ అన్న రియలైజ్ కావాలి, నాకు ప్రతిపక్షం, నాకు ఆపోజిట్ కేసీఆర్ కాదు. కేసీఆర్ నా స్థాయి, అంటే కేసీఆర్ స్థాయి లీడర్ నేను కాదు, నేను కేటీఆర్ స్థాయి లీడర్ని అని చెప్పి ఇప్పుడు రేవంత్ నాకు అర్థం కావాలి. మరి ఇంకా అర్థం కాకపోతే ఇక రేవంత్ అన్న ఏందో మరిగా. ఎందుకంటే కేసీఆర్ ఎంతసేపు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు, అసలు రేవంత్ రెడ్డి మాటే తీయడు, రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేడు కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రి లెక్కనే చూస్తున్నాడు కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డిని. కాబట్టి రేవంత్ అన్న నేను కేసీఆర్ స్థాయి అనుకుంటాడు, కానీ కేసీఆర్ ఎక్కడ, ఆయన అంతా వేరే కదా. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, కథ ఆయన ఒట్లాడిండు, పోరాటం చేసిండు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కాళేశ్వరం నుండి సుక్క నీళ్లు రాలేయని మొన్న రేవంత్ అన్న చెప్తున్నాడు. 90 లక్షల కొత్త ఎకరాలకు కాళేశ్వరం నుండి నీళ్లు వచ్చినాయి అని చెప్పి ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది కేంద్రం నుండి. మరి రేవంత్ అన్న అది చదువురాదో ఏమో అర్థం కాలేదు. మరి హార్వర్డ్ యూనివర్సిటీ పోయి మరి ఏం చదువుకున్నాడో అన్న. గంట మంచిగా కేంద్రం రిపోర్ట్ ఇచ్చినా కూడా రేవంత్ అన్న కాళేశ్వరం మొత్తం ఖతం అయిపోయింది, పనికిరాని ప్రాజెక్టు, ఎకరానికి కూడా నీళ్లు రాలే అంటే ఎట్లా? గంట పెద్ద ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది, చదువుకోవచ్చుగా అన్న. ఇంతసేపు పొద్దుగాలైతే కేసీఆర్ తిట్టుడు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.